అన్నా నో మైండ్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం పావు గంట నుంచి కూర్చున్నాం కదా, ఆ, ఎదురు కొండలు కనిపిస్తున్నాయా, ఆ, వచ్చిపోయి వెహికల్స్ కనిపిస్తున్నాయా, అవును, అక్కడ చాలా మంది ఆగారు కనిపిస్తున్నాయా, ఆ, అన్నిటినీ చూస్తున్నావు కానీ దేన్ని నీ మనసులో నువ్వు ఫిక్స్ చేసుకోవడం లేదు. ఓకే. దట్ ఈస్ నో మైండ్ స్టేట్. అంటే ఫీచర్ మైండ్లో అంటే నువ్వు అన్నిటి మధ్యనే ఉంటూ ఆ చూస్తున్న దానికి నీకు మధ్యన ఏ సమాచారం నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదు. అంటే యు ఆర్ నాట్ ఏమంటారు ఎక్స్టెండింగ్ ఎనీ లింక్ అనమాట. ఓకే. అట్లా ఉండి చూడు, అసలు అద్భుతం. మనం 90% నో మైండ్లోనే ఉంటాం. కొన్ని మైండ్గా తీసుకునే మనం పరిశీలన చేస్తాం. అన్ని విషయాలు నో మైండ్గానే ఉన్నాం మనం. అది 100% ఉంటే ఒకసారి తెలుస్తుంది మైండ్ యొక్క ప్రవృత్తి ఏందని. సో అవసరం ఉంటే మైండ్ని వాడుకో, బండి వాడుకున్నట్టు, లేదా ఊరికే అట్లా అన్నిటిని చూస్తున్నావు. బట్ అదేంది, అది ఎందుకు ఉంది, అది ఎవరి పొలము, అక్కడ కూర్చున్న మన కులమేనా, ఇదంతా మైండ్. అసలు వాళ్ళు అక్కడ ఉన్నారు, కొండ అక్కడ ఉంది, వెహికల్స్ పోతున్నాయి, నేను ఇక్కడ ఉన్నా, అన్నీ ఉన్నాయి. బట్ ఒకదానితో ఒకటి ఏ మానసిక సంబంధం లేదు.